రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అవి చేద్దాం అనుకున్నారు. దాని నుంచి మళ్ళీ లైఫ్ వ్లాగ్స్ వీటికి ఎప్పుడు మారిపోయారు? స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే అందరికి జనాలకి వెరైటీగా చూపించాలి. ఊర్లలో ఏంటుంటదంటే సింపుల్ గా కుట్టించుకుంటారు. అవును. ఇప్పుడు వెరైటీ ఏమన్నా కుట్టాలంటే నాకు నేనే ట్రై చేసుకోవాలి, కానీ నేను వేసుకోలేను. ఇంకా అలాంటప్పుడు కుట్టడం ఎందుకు, అట్లా కాకుండా చాలా మంది ఉన్నారు స్టిచ్చింగ్ బాగా చేసేవాళ్ళు, అందులో పెట్టేటోళ్ళు. అంత మందిలో ఇంకా నేను ఎక్కడ పెడతానన్నట్టు మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఓకే. అంటే థాట్ ఉంటుందా రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారా? ఏం లేదు మేడం, నా రోజు ఎట్లా గడుస్తుందో అట్లా షూట్ చేసుకుంటా. అంతేనా? ఒక ఫోన్ పట్టేసుకొని ఎటు తిరిగితే అటు షూట్ చేసుకుంటా. దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తారు. అందరి ముందు ఇస్తారా సీక్రెట్ గా? అందరినీ బయటికి పంపించేసి ఓకే ఇచ్చుకుంటాను. పర్టికులర్ గా ఎవరు ఉండకూడదు ఇవ్వాలంటే. అంతే. ఈయనను కూడా బయటికి పంపించేస్తాను. ఓ నా ముందు కూడా మాట్లాడాలి. సిగ్గా కొంచెం ఆలోచనలు రావు నాకు. ఇంకా ఎవరైనా పక్కన ఉంటే ఏం మాట్లాడాలి అనేది తోయేది ఇంకా. అందుకే అందరిని బయటికి పంపించేసి నేను చేసుకుంటా. మరి కాలేజ్ ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్ లోనా? మాట్లాడే వాళ్ళు కాదు అంటే ఇద్దరమా? మీ ఇద్దరు కాదు, సెమిస్టర్స్ కి బెంచ్ ఎక్కి మాట్లాడిచ్చడం అక్కడ ఎప్పుడు వెళ్ళింది లేదు. సెమినార్ అవి ఉంటాయి కదా, స్టేజ్ ఎక్కింది లేదు. సో మీ లవ్ స్టోరీ అంటే మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు. ఎలా పరిచయం ఇద్దరికి? క్లాసే అయినా కూడా చాలా మంది ఉంటారు కదా. క్లాస్ లో అయినా నేను సైలెంట్, కానీ ఆయన ఏం సైలెంట్ కాదు, వైలెంట్. వైలెంటే. అవునా? ఇంకా కొత్త కదా మేడం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఓకే. క్లాసులో కూడా కొద్దిగా స్టార్టింగ్ లో సైలెంట్ ఉండేవాడిని. ఇంకా రాంగ అందరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు, ఇంకా అట్లా రచ్చ చేసేవాళ్ళు. గ్యాంగ్ ఉంటారు కదా మేడం, ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మ్యాండేటరీ కదా కాలేజీలో, గ్యాంగులు ఉండాలి, ఆ గ్యాంగ్ లో మనం లీడర్ ఉండాలి, అరుచుకోవాలి, గోల చేయాలి. కాలేజీలో బంక్ చేసి వెళ్ళడం ఇట్లా అంతా ఉండేదా? మేము అప్పుడు అంటే మాపనారు సిటీకి కొత్త, అప్పుడు మేము పల్లెటూరులో ఉండే. నేను ఇంతమందికి ఏమో స్కూలు ఇంటర్ కానీ హాస్టల్లో ఉండే. బాయ్స్ మొత్తం గురుకుల రెసిడెన్షియల్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా కో ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేటాలకి అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. హాలిడేస్ ఇంటికి వెళ్తే తప్ప ఇంకా మళ్ళీ ఇంక డిగ్రీకి వచ్చినాక ఇంకా కో ఎడ్యుకేషన్ అయింది. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ఇంకా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ పెరగడం, ఇంకా మధ్యలో పరిచయం కావడం. ఎట్లా పరిచయం అయింది మీరు చెప్పండి అసలు, ఎలా పరిచయం? అమ్మాయిలు అంత ఈజీగా భయపడతారు కదా బేసిక్ గా కాలేజీలో మాట్లాడాలన్నా. అసలు నాకు ఇప్పటికీ మా క్లాస్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. అవునా? అంత సైలెంట్ గా ఉండే అమ్మాయిని ఎలా పడేశారండి? ఫస్ట్ ఎట్లా పరిచయం అంటే, నేను మా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉండేది అప్పుడు. అయితే ఇద్దరము క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ టైంలో ఇద్దరు పేరు మళ్ళీ ప్రియానే. ప్రియా అని తనని పిలిచిండంట, కానీ నాకు తెలియక నేను టర్న్ అయినా. అది మా ఫస్ట్ మీట్. ఫ్రెండ్. ఓకే. మాకు పరిచయం లేదు. నన్నే అనుకొని నేను టర్న్ అయి మాట్లాడిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చిండు. అప్పుడు ఫ్రెండ్స్ అయినాము. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పరిచయం. అబ్బా, అసలు ఆ రోజు మీరు తిరగకపోతే ఈమెతో మాట్లాడదామని ఆమెను పిలిచిన. డైరెక్ట్ మాట్లాడదామంటే కొద్దిగా భయం కదా. ఈమెతో మాట్లాడడానికి పిలిచారు ఆమెని. ఓకే, ఆ విషయం మీకు తెలీదు. డైరెక్ట్ మాట్లాడంటే కొద్దిగా భయం, ఏమనుకుంటారు అన్నట్లు. ఆమె ఫ్రెండ్, ఆమె కొద్దిగా ఫ్రెండ్ కదా అని ఆమె పిలిచిన. ఈమె వాళ్ళకింది, అమ్మాయి పలికింది. అప్పుడే ఫస్ట్ మాట్లాడుకోం. అమ్మాయి ఇంకా ఆ రోజు రిలాక్స్, అమ్మాయి మాట్లాడేసిన ఈ రోజు. అంటే ముందు నుంచే మీకు ఇష్టం ఉండేదా? తన క్లాస్ లో చూస్తా ఉండేవాళ్ళ? అంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ క్లాస్ లో ఫస్ట్ మేము వెల్కమ్ ఫస్ట్ రోజు జాయిన్ అవుతాం కదా, ఆ రోజే చూసిన. ఇది మ్యాండేటరీ కదా, క్లాస్ లో ఎవరున్నారు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏ అమ్మాయి నాకు నేను లైన్ వేయాలని చెప్పి ముందే మాట్లాడుకుంటారు కదా. అదే ఆ రోజు వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింది. కొద్దిగా సిగ్గుపడుకుంటే ఎట్లా క్లాసులకు రావాలంటే బాయ్స్ అందరు ఉంటారు కదా, కొంచెం మాట మీద వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చోబెట్టిపోవడం మేము చూసినాం. అబ్బా అబ్బా, మామూలుగా అందరైతే ఒకరు వచ్చి ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చొని ఉంటారు. ఈమె ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చోబెట్టి ఏం కాదు అది అని చెప్పి ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే వేరే గ్రూప్స్ తీసుకున్నారు. ఓకే.
నాది కూడా గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజే. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కువ ఎడ్యుకేషన్, ఇంకా కొంచెం భయపడుతుండే. ఓకే. అట్లా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలిసి మాట్లాడేసి వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అదే అందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారంటండి. పాపం పర్టికులర్ గా ఏం తీసుకురాలేదంట. అప్పటి నుంచి కొద్దిగా అబ్జర్వేషన్ లో ఎవరబ్బా ఇంత అసలు పెద్ద అందరు తీసుకొచ్చి కూర్చోబెట్టాలా ఎవరు లేదు ఇంత మంది వచ్చి కూర్చున్నారు కానీ ఎందుకు స్పెషల్ గా అన్నట్లు కొంచెం చూస్తుంది అన్నట్లు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.